నేను అచ్చేయటం లేదు, నేను ఇచ్చేయటం లేదు, నేను అంత దరిద్రుడిని కాదు, నేను అంత పాపిని కాదు, అది కాదు ముఖ్యం. రేటింగ్ లేదు ఇక్కడ. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. ఆ వ్యక్తి ఏం చేస్తే నీకెందుకు? ఆయన సినిమాకి వెళ్తే నీకెందుకు? ఆ సినిమాకి వెళ్తే నేను సినిమాకి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళకూడదా? నన్ను అడక్కు. నీ దేవునికి సంతోష పెడుతుంటే నువ్వు వెళ్ళు. ఈ రోజు నువ్వు బైబిల్ చదివావంటే చెప్పడు, కానీ లేటెస్ట్ మూవీ పేరు అయితే నోటి మీద, పెదవుల మీదే ఉంటది జనాలు. ఏం చెప్తున్నాను నేను? ఎందుకు ఇవన్నీ ఏం చేస్తున్నావు? ఇవన్నీ నన్ను సంతోష పెట్టుకోవడానికి వెళ్తున్నాను, ఆయన్ని సంతోష పెట్టను కాదు. ఆయన సంతోష పెట్టేటువంటి విషయాలు ఏంటి అది గమనించాలి. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసుకుందాం. 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. దీవెనలు ఇక్కడ తెలుగులో దీవెనలో ప్లూరల్లో ఉంది. ఇంగ్లీష్లో ఏంటంటే ఐ విల్ పోర్ యూ అవుట్ ఏ బ్లెస్సింగ్ అని ఉంది, దీవెన అని ఉంది, దీవెనలు అని లేదు. చూడండి, దేవుడు మనకి మేలు చేయడానికే ఉద్దేశించి తన వాక్యంలో ఈ యొక్క ఆజ్ఞలు రాయించాడు. ఈ యొక్క వాక్యం ప్రకారం చూసినట్టయితే, గమనించినట్టయితే మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ? నేను దశమ భాగం తీసుకొచ్చినట్టయితే ప్రభు ఏమన్నాడు? ఆకాశ వాక్యాలను విప్పి నీవు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెన నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్పినట్టయితే ఆదాము అవ్వల్ని గురించి మాట్లాడి ఆది కాండంలో ఏమనంటే గాడ్ బ్లెస్ దెమ్ అనండి. బ్లెస్సింగ్స్ అని లేవు, ఒకటే బ్లెస్ దెమ్. ఆ బ్లెస్సింగ్ మనకి బ్లెస్సింగ్స్ని తయారు చేస్తుంది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము అనేక రకాలైన బ్లెస్సింగ్స్కి మూలం అన్నమాట. అంటే మనం ఈ మిద్దలు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, మేడలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మంచి వైవాహిక జీవితం అవ్వచ్చు, లేకపోతే శాంతి సమాధానం, ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్ ద్వారా. హల్లెలూయా. ఆదాము అవ్వల్ని దేవుడు ఏదెను వనంలో పెట్టి బ్లెస్సింగ్ పెట్టాడు ఆయన మీద. అప్పుడు వాడు ఏమన్నాడు? టేక్ డొమినియన్, మల్టిప్లై, రెప్లెనిష్ ఇవన్నీ అన్నాడు. ఆమేన్. కాబట్టి మనం గమనిస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే నేను ఈ యొక్క దశమ భాగాన్ని తీసుకొని దేవునికి ఇస్తానో, హల్లెలూయా, అది ఆకాశ వాక్యాలను విప్పే తాళపు చెవి. హల్లెలూయా. యాక్సెస్ కోడ్ అంటాం. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాం? ఒక్కో దగ్గర యాక్సెస్ ఉంటుంది, రెటీనా యాక్సెస్ ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ యాక్సెస్, లేకపోతే కొన్ని నంబర్ యాక్సెస్ ఉంటుంది, కొన్ని నంబర్స్ పంచ్ చేయాలి. రకరకాల యాక్సెస్లు ఉన్నాయి. నీ ఇంటికి వెళ్ళినా నువ్వు తాళం వేసి వచ్చావు. నువ్వు ఇంటికి ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు ఎక్కడో నీ తాళం పోగొట్టుకున్నావు. ఇంటికి వెళ్ళి నీ వీధిలోకి వెళ్ళి, నీ ఇంటికి వెళ్ళి, నీ ద్వారం ముందు నిలబడి తాళం లేకపోతే నీ ఇల్లు అని చెప్పి తలుపు ఇప్పుకుంటుందా? ఆటోమేటిక్గా ఇప్పుకుంటుందా? ఇప్పుకోదు. ఆటోమేటిక్గా ఏది జరగదు. నీ ఇల్లే, నీ ఇంటి తలుపే తీయడానికి నీకు ఒక తాళపు చెవి అవసరం. అలాగే దేవుని యొక్క దీవెనలు మనం పొందాలంటే, దేవుడు మన మీద తన దీవెన కుమ్మరించాలంటే మనం ఒక యాక్సెస్ వాడాలి. ఆ యాక్సెస్ ఏంటి చెప్పండి? ఏంటి? దశమ భాగం. చెప్పండి, అందరు చెప్పాలి. టైత్ అనేది నీ నుంచి ఏదో ఉన్న డబ్బును గుంజేసుకోవడానికి ఉన్నదని అనుకోకండి. చర్చ్ ఇక్కడ మీకు అనుమానం ఉన్నట్టయితే నయా పైసా ఇచ్చే అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? కానీ ఇది బోధిస్తున్నామంటే నీ మేలు కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీ సమృద్ధి అనుభవించడానికి. ఎందుకు? ప్రభు ఏమన్నాడు? ఇది ప్రభువు చేసే క్రియ, మనిషి చేసేది కాదు, సంఘము చేసేది కాదు. ఇదొక సొసైటీ కాదు. నేను మెంబర్షిప్ ఇచ్చాను కాబట్టి నాకు నాది ఇచ్చేయండి అని. ఒకసారి ఒక ఆమె కొద్ది కాలం అయిన తర్వాత మా దగ్గర మాకు ఫోనో వాట్సాప్ ఏదో పెట్టింది. నేను ఇన్ని వారాల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇచ్చిన ఆఫరింగ్స్ అన్ని క్యాల్కులేట్ చేసి నాకు ఇచ్చేయండి. ఎవరి దగ్గర ఉంది రికార్డు? మేము ఇచ్చేదాన్ని పేర్లు రాసుకొని పెట్టుకుంటామా? అంటే నీకు అసలు అర్థమైందా సంఘం అంటే ఏంటో? దేవుడికి ఇస్తున్నావా, సంఘానికి ఇస్తున్నావా? నువ్వు ఎప్పుడు ఇచ్చినా సంఘానికి ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడు ఇచ్చినా నీ హృదయంలో దేవునికి ఇస్తున్నాననే విశ్వాసంతోనే ఇవ్వాలి. ఎందుకు? నువ్వు సంఘానికి ఇస్తే సంఘమే నీకు మల్టిప్లై చేసి నీకు ఇవ్వాలి. కానీ సంఘం కాదు చేసేది, దేవుడిస్తాడనే విశ్వాసంతో నేను ఇస్తున్నాను. సంఘం ఇస్తుందని కాదు. ఇది ఒక సొసైటీ కాదు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, దశమ భాగం ఇవ్వకపోతే దేవునికి నష్టము లేదు, సంఘానికి నష్టం లేదు, నీకు నష్టం ఉంది, నాకు నష్టం ఉంది. కాబట్టి నేను నాకు తెలిసినప్పటి నుంచి దశమ భాగం ఎప్పుడూ ఇవ్వకుండా లేను. ఎందుకు? నాకు తెలుసు నేను దేవునికి ఇచ్చినట్టయితే దేవుడు నాకు అభివృద్ధి కలిగించి ఆకాశ వాకిళ్ళను విప్పి నేను పట్టజాలనంతగా నన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆ దీవెన అనేక దీవెనలకు మూల కారణంగా అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? కాబట్టి ఇంతవరకు మీరు అప్పుడప్పుడు దశమ భాగం ఇచ్చేవారైతే అప్పుడప్పుడు తలుపు తీస్తున్నారనమాట. బయట మీ ఇంటి బయటే నిలబడి ఇల్లు లేని వారిగా, కప్పు లేని వారిగా మీరు నష్టపోతున్నారు. మీ ఇంట్లో మీరు ప్రవేశించడానికి, అంటే మీ కొరకు దేవుడు రిజర్వ్ చేసి ప్రత్యేకించి పక్కన పెట్టిన దీవెన పొందడానికి యాక్సెస్ అవసరం. హల్లెలూయా. చూడండి, బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్లో మీ డబ్బు ఉంది. మీ డబ్బు ఉంది కాబట్టి, సరే ఏదో బ్యాంక్ అనుకోండి, ఆ బ్యాంక్కి వెళ్ళి నీకు డబ్బు ఉంది, ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్తావు, టెల్లర్ దగ్గరికి వెళ్తావు, నా డబ్బు నాకు ఈ బాబు అంటాడు. నువ్వెవరు, నేనెవరు, నీ డబ్బు ఏంటి, నా డబ్బు ఏంటి? ఏమంటాడు? నాకేం తెలుసు నీ డబ్బు ఇక్కడ ఉందని, ప్రూఫ్ ఏంటి అంటాడు. అంతేనా అండి? డబ్బు నీదే, సరే నువ్వు ఐడి చూపించాలి, లేకపోతే చెక్ రాసి నీ ఐడి చూపించాలి, లేకపోతే ఏటీఎంకి వెళ్తావు, ఏటీఎంకి వెళ్ళిన తర్వాత డబ్బు ఉంది అక్కడ, నువ్వు లాగొచ్చు, నువ్వు ఏటీఎం కార్డు పెట్టాలి. ఏ కార్డు పెట్టినా వస్తుందా? నీ కార్డు పెట్టినా తప్పు నెంబర్లు వేస్తే వస్తుందా? రాదు. చూసారా? నీది నువ్వు పొందడానికి నీకు యాక్సెస్ అవసరం, ఎవరిదో కాదు. అలాగే దేవుని రాజ్యంలో కూడా దేవుడు నీకు ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి దీవెన నువ్వు పొందాలంటే దానికి యాక్సెస్ అవసరం. అందుకే ప్రభు నేర్పించాడు మనకి, దేవుని రాజ్యంను బోధిస్తూ దేవుని రాజ్యంలో ఏ విధంగా జీవించాలో కూడా నేర్పించాడు దేవుడు. ఏమన్నాడు? లూకా సువార్త 6:38 ఏమన్నాడు? ఇవ్వుడి మీకు అప్పుడు ఇవ్వబడును, కుదిలించి అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు నీ ఒడిలో కొలిచెదరు. హల్లెలూయా. కొలుతురు. ఆమేన్. ఆమేన్. చూడు, అంటే ఏ విధంగా బ్రతకాలన్నాడు? అభివృద్ధిలో బ్రతకాలని. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. దాన్ని ధిక్కరించి దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ప్రభువా ప్రభువా అనుకుంటూ ప్రార్థిస్తూ దేవుని మాటకు లోబడకుండా ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నీకు జవాబిస్తాడా? ఇవ్వడు. ఎందుకు? దేవునికి నీ పట్ల ప్రేమ లేదా? ప్రేమ ఉంది. ప్రభు ఏమన్నాడు? పైనుంచి, బాబు యాక్సెస్ వాడు, యాక్సెస్ వాడు, యాక్సెస్ వాడు అంటున్నాడు. నేను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను, నీ ఉపవాసం ఆపి యాక్సెస్ కోడ్ వాడు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? అందుకే నువ్వు దశమ భాగం ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ అనేక రకాలైన విషయాలు చేసినా ఏమీ బ్రేక్ త్రూ ఉండదు. హల్లెలూయా. బ్రేక్ త్రూ రావాలంటే ఏం కావాలి? ఆ యాక్సెస్ని వాడాలి, ఆ కీ వాడాలి. ఆ కీ ఏంటి? అభివృద్ధి పొందడానికి నువ్వు దేవుని నమ్మిన. చూడండి, దశమ భాగం తిరిగి నువ్వు దేవునికి ఇస్తున్నట్టయితే, నీ విత్తనాన్ని నువ్వు నాటుతున్నట్టయితే దాని సూచన ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ వాక్యాన్ని నమ్ముతున్నాను. ఇవ్వకపోతే, తిరిగి దేవునికి నీ దశమ భాగం ఇవ్వకపోతే, నువ్వు నీ యొక్క విత్తనాన్ని నాటకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? దేవా నువ్వు చెప్పేది హల్లెలూయా అని పాటలు పాడతాను, కానీ నువ్వు చెప్పే మాట నేను నమ్మటం లేదు అని. నువ్వు తిరిగిస్తావని నాకు నమ్మకం లేదు, నాకు అభివృద్ధి కలిగిస్తావని నాకు నమ్మకం లేదు, కాబట్టి నేను దాచుకుంటున్నాను. నా హృదయాన్ని ఇస్తున్నా, కానీ నా వాలెట్ని ఇవ్వను. ఆమేన్. అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా లేదా మీ అందరికీ? హల్లెలూయా చెప్పండి ఒకసారి. బాధగా ఉంది కాబట్టి గుచ్చుకుంటుంది అనుకుంటా కొద్దిమందికి, అందుకే అటెటో చూస్తున్నాను, నన్ను చూడటం లేదు కూడా. త్వరగా ఈ సబ్జెక్ట్ ముగించేస్తే బాగుండు పాస్టర్ గారు. అటువంటి వారే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. చూసారా? మీ కొరకు ఇటువంటి సత్యాన్ని బోధించడానికే నేను వచ్చాను ఇక్కడ. హల్లెలూయా. వీటిలో ఇప్పుడు ఇంకా ఉన్నాయి కానీ అవి సమయం లేదు. మరి ఒకటైనా చూసుకుందాం. ఒక విషయం చూద్దాం ఇక్కడ. ఇది దేవుని చిత్తం మన పట్ల అయితే, మనం అభివృద్ధిలో, సమృద్ధిలో, మరి విస్తారణ అనుభవించాలని దేవుని చిత్తం అయితే, మరి ఎందుకు మనం అనుభవించటం లేదు? ఒక విషయం చూద్దాం. ఒకటి ప్రాముఖ్యంగా చూసేటువంటి విషయం ఏంటంటే పాపము. ఏమన్నాడు దేవుడు? ఇఫ్ యూ విల్ రిపెంట్, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్. 2 దినవృత్తాంతాలు 7:14 చూసుకుందాం ఒకసారి. 2 దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు. ఆగండి. నా పేరు పెట్టిన నా జనులు. మీరెవరండి? మేము దేవుని జనులము అనండి.
అవునా అండి? యేసు ప్రభుని నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క జనమై ఉన్నారు. నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ్ము తాము తగ్గించుకొని, ప్రార్థన చేసి చూసారా, ఇక ప్రార్థన చేసి, నన్ను వెదకి ఆగండి, తమ ఇక్కడ రిపెంట్ లేదు, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ అని ఇంగ్లీష్లో. తమ అంటే చెడు మార్గంలోని చెడు మార్గములను విడిచడం అంటేనే రిపెంటెన్స్ అన్నమాట. చూసారా, అంటే ఇక్కడ రిపెంట్ అనే పదం వాడగానే మనం పెద్ద పెద్ద పాపాల గురించి ఆలోచిస్తాం. ఏది మర్డర్ అనుకుంటాం, లేకపోతే వ్యభిచారం అనుకుంటాం, లేకపోతే ఇంకేదో ద్రోహం అనుకుంటాం, లేకపోతే చాలా డబ్బు కొట్టేయడం. అవన్నీ నిజమే పాపాలు. ఆ పాపాలే కాదు, దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు మనలో ఉన్నట్టయితే దాని నుంచి కూడా మనము పశ్చాత్తాపపడాలి. దేవుడు చెప్పిన విషయాలు చేయకపోతే అది కూడా పాపమే. పాపము, సిన్ అంటే మిస్సింగ్ ద మార్క్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గుర్తును, ఆ యొక్క గురి తప్పిపోవడం అన్నమాట. అది పాపం. అంటే నా జీవితంలో నాకు ఇది పనిచేయటం లేదంటే నాలో ఏం తప్పు ఉంది అని ఒకసారి గమనించాలి. కూర్చొని ప్రార్థన చేసి, ప్రభా నాకు తెలియపరచు నాయనా, నేను ఎక్కడ నిన్ను తప్పుతున్నాను అని. హల్లెలూయా. చూసారా, అంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతే అది కూడా తప్పే అన్నమాట. అర్థమైతే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారం చూసినట్టు మనం బాగా ప్రార్థన చేయాలి, వాక్యము ధ్యానించాలి. ఇవన్నీ వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ అవి చేయకపోతే అది నువ్వు పాపం అనుకో. అది పాపముగా మనం ఎంచము, కానీ అది పాపముగా దే కన్సిడర్ ఇట్ యాజ్ సిన్. ఎందుకంటే వాటి వలనే అదేమవుతుంది, అడ్డుగా నిలబడుతుంది. దేనికి? దేవుని ఆశీర్వాదం నీ పట్ల బయలుపరచబడకుండా. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఏమన్నాడు? దేవుని యొక్క హస్తము కొంచెపరచలేదా? యెషయా గ్రంథంలో కొరచ కాలేదు, అని యొక్క బాహువు తక్కువ కాలేదు, బాహు తక్కువ కాలేదు, కానీ నీ పాపములే గోడగా మారింది. చూసారా, పెద్ద పెద్ద పాపాలు కాదు, చేయాల్సినవి చేయకుండా ఉండడం కూడా పాపమే. అంటే తప్పు అన్నమాట. అది పాపం ఎందుకని పాపంగా పిలువబడుతుందంటే ఆ యొక్క గోడ అడ్డుగా నిలబడి మన దీవెనలు, మనకు రావాల్సిన దీవెనలు రాకుండా అడ్డుపడడానికి అది కారణంగా మారుతుంది. హల్లెలూయా. చూసారా, హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి గమనించాలి, ప్రభా ఎక్కడైనా నేను తప్పు చేశానా? ఎందుకంటే తప్పు చేయడము, పాపం ఏం చేస్తాడంటే దేవుని యొక్క సమృద్ధి నుంచి మనల్ని ఎడబాటు కలిగిస్తుంది. మనకి డిస్కనెక్ట్ అనేది కలుగుతుంది, ఎడబాటు కలుగుతుంది. చూడండి, ఆదాము అవ్వలను ప్రభు ఏదెను వనంలో ఉంచాడు. వారిని ఏదెను వనంలో సృష్టించక ముందు, అన్నీ సృష్టించిన తర్వాతే ఆదాము అవ్వల్ని సృష్టించాడు దేవుడు. నిజమా అండి? చెప్పండి, మాట్లాడండి. నిజమేనా? అయితే ఎందుకు ఆఖరిగా సృష్టించాడో తెలుసా? ఆదాము అవ్వలకి కావలసిన సమస్తాన్ని ఆయన చేకూర్చిన తర్వాతే ఆదాము అవ్వల్ని పెట్టాడు. అక్కడ పెట్టి వారికి ఒక వృత్తినిచ్చాడు, ఒక విజన్ ఇచ్చాడు, ఒక గురినిచ్చాడు. చూసారా, ఏమన్నాడు? ఈ యొక్క టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్ అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎర్త్, ఈ యొక్క మొత్తం భూమి అంతా కూడా పరలోక రాజ్యంగా మారాలి. ఈ ఏదెను వనం అనేది పరలోక రాజ్యంగా ఉండింది. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏముండిందంటే ఈ యొక్క దేశాలు, ఈ యొక్క భూగోళం అంతా కూడా ఏదెను వనముగా మారినప్పుడు పరలోక రాజ్యంగా మారుతుంది. హల్లెలూయా. ఇది చేసేటువంటి ఉద్దేశము, పని, వృత్తి ఎవరికి ఇచ్చాడు? ఆదాము అవ్వలకి ఇచ్చాడు. ఇచ్చేమన్నాడు? ఎన్ని తినొచ్చు కానీ అదొక్కటి తినొద్దు, మీకు కావాల్సిందే చేసుకోండి అన్నాడు. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారు? ఏదైతే చేయకూడదో చేశారు. అవునండి? చెప్పేది అర్థమవుతుంది మీ అందరికీ? ఆమె చెప్పండి. అది చేసినందుకు ఏమైందంటే దేవుని నుంచి దూరపరచబడ్డారు. ఎడబాటు దేని వల్ల కలిగిందండి? పాపం వలన. వారి దేవుని బిడ్డలై ఉన్నారు, కానీ పాపము వారిని దేవుని నుంచి దూరపరిచింది. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 చూసుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో
దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాల నిలువబెట్టెను. సరే, నేను ఇంగ్లీష్లో చెప్తాను వినండి. గాడ్ సెంట్ హిమ్ ఫోర్త్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, పంపించేశాడు దేవుడు, టు టిల్ ద గ్రౌండ్ ఫ్రమ్ వేర్ హీ వాజ్ టేకెన్, అంటే కష్టపడి భూమిని సేద్యపరచడానికి. అర్థమైంది మీ అందరికీ? అంతవరకు ఆ వృత్తి లేకుండింది, ఆ పని లేకుండింది. ఆయనకు కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయనకిచ్చిన పని ఏంటి? మాట ద్వారా, దేవుని వలె మాట ద్వారా ఈ యొక్క భూమిని మార్చమన్నాడు. హల్లెలూయా. మాట ద్వారా, విశ్వాసము మాట ద్వారా మొత్తాన్ని మార్చి సరి అయిన పద్ధతిలో నడిపించమన్నాడు దేవుడు. కానీ అంతవరకు ఎప్పుడు కూడా వారికి కావలసిన దాని గురించి వారు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండింది. వారి అవసరాలన్నీ తీర్చబడ్డాయి. అందుకే ఏమన్నాడు? అంతవరకు ఆదాము యొక్క దృష్టి ఎప్పుడు విజన్ మీద ఉండేది. ఏంటని? విజన్, దర్శనం. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం వలన దేవుడు ఏం చేశాడు? బయటికి నెట్టేశాడు. నెట్టినప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఈ భూమిని సేద్యపరచ. ఇప్పుడు ఏమైంది? ప్రొవిజన్ లేదు. ఎందుకు? బయట తరమబడ్డ దగ్గర ఏముంది? రాళ్ళు, రప్పలు, పొదలు, సమృద్ధి లేదు. ఇప్పుడు దర్శనము పోయి ఇక్కడ ఏమైందండి? విజన్ అనేది పోయి ప్రొవిజన్ అనేదే ముఖ్య తలంపుగా మారింది. ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా నేను బ్రతకగలను, ఏం చేస్తే నా బిడ్డలకు నేను ఆహారం ఇవ్వగలను. చూడండి, అనేక మంది మనకి విజన్ లేదు. ప్రొవిజన్ గురించే మన విజన్. అక్కడికి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా జీతం ఎక్కువ కావాలి, నాకు డబ్బు ఎక్కువ కావాలి, నాకు నా మంచి ఇల్లు కావాలి, నా కారు కావాలి, నాకు ఇది కావాలి, నా దర్శనం అంతా ఏంటంటే నా సుఖ సౌఖ్యం గురించి ఆలోచిస్తాను, కానీ దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచించను. అర్థమైన వారు ఆమె చెప్పండి. అర్థమవుతుంది అందరికీ? కానీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన రాజ్యాన్ని కట్టడానికి. పాపం ఏం చేసింది? ఆయన నుంచి ఎడబాటు కలిగించి దేవుని మర్చిపోయి మన పొట్ట గురించి ఆలోచించమంది. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్పే సత్యమైనా? చూసారా? ఇప్పుడు మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తాం? నా గురించి, నా భార్య గురించి, నా బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి వివాహాల గురించి, వారి బిడ్డల గురించి. వారికి మనం ఏమి వదిలిపోతామో ఇదే దీంట్లో ఉంటాం మనం. దేవుని కొరకు ఏం చేస్తామనేది అసలు తలంపు కూడా రాదు అనేక మందికి. సంపాదన అంతా ఎవరికి? నా కోసమే. సంపాదన అంతా ఎందుకు? ఇంకో మంచి కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకా మిద్దెలు కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఇక్కడ కాక నేను పుట్టిన ఊర్లో ఇంకొక ఇల్లు కావాలి. అవన్నీ తప్పనటం లేదు నేను. అర్థమైంది మీ అందరికీ? దేవుడు అవన్నీ అనుగ్రహిస్తాడు. కానీ మన ఉద్దేశము, మన దర్శనం ఏముండాలి? దేవుని రాజ్యం పట్ల ఉండాలి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క రాజ్యం యొక్క ఉద్దేశంతో బ్రతికారో, ఎప్పుడైతే దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి నడిచారో, ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా. ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరిగారో, దేవుని వాక్యాన్ని ధిక్కరించారో, అప్పుడు ఏమైంది? దర్శనం కోల్పోయారు. ఎందుకు జీవిస్తున్నావు? మనందరం కూడా దీర్ఘాయుష్ కావాలని ఆశిస్తాం. ఎవడైనా త్వరగా చావాలనుకున్నాడు ఉన్నాడండి ఇక్కడ? ఎవడో లేడు. ఎందుకు? దీర్ఘాయుష్ ఎందుకు కావాలి నీకు? ఇంకా చాలా ప్లెజర్, ఆ దేశాలు చూడాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి. అందుకేనా? అది తప్ప? అది తప్పు కాదు. కానీ ముఖ్య ఉద్దేశం ఏమి ఉండాలి? నేను ఏదైనా చెయ్యాలి నా దేవుని కొరకు. నేను దేవుని రాజ్యం కట్టడానికి సదుపాయం చేయాలి, నేను తోడ్పడాలి, ఏ రకంగానే ఇతరుని దేవుని రక్షణలోకి నడిపించాలి, నేను దేవుని రాజ్యం కట్టాలి, నా సంఘంలో నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు పాటుపడాలి, దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి, అనేకులు దీవించబడాలి. ఇది నీ ముఖ్య దర్శనం అయినట్టయితే ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయన్నాడు దేవుడు. ఎక్కడ? మత్తయి సువార్త 6:33లో ఉన్నాడు, తన రాజ్యమును నీతిని ముందు వెతికినట్టయితే ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చూసారా? చెమట ఓడ్చడం అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ఎప్పుడైతే ఏదేను నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, అంటే ఎంత కాలమైతే ఏదేను వనంలో ఉన్నాడో ఎప్పుడు ఒక చెమట అనేది కారలేదు ఆదాముకి. చెమటతో కష్టపడాల్సిన అవసరం లేకుండా దేవుని మీద ఆధారపడి, దేవుని నడిపింపుకు లోబడి, దేవుని చేత నడిపించబడినప్పుడు ఎటువంటి అవసరతలు ఏ అవసరతలైనా తీర్చబడ్డాయి. సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా బ్రతికారు. హల్లెలూయా. ఎప్పుడైతే పాపం వచ్చినప్పుడు ఏమైందండి?
దేవుని నుంచి ఎడబాటు జరిగింది. అప్పుడు కష్టాలన్నీ వచ్చాయి. జనులారా వినండి, నీ కష్టాలు పోవాలంటే, నీ కష్టాల నుంచి నువ్వు కష్టాలు తొలగించబడాలంటే, నీవు దేవుని ఆశీర్వాదంలో బ్రతకాలంటే, నీ జీవితంలో, నీ హృదయంలో ఏవైనా దేవునికి విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నా, విరుద్ధమైన నడక ఉన్నా, విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నా, దేవుని హృదయాన్ని నొప్పించేటువంటి విషయాల్లో నువ్వు నిమగ్నమై ఉన్నా, నువ్వు ఏదైనా దాంట్లో ఉన్నట్టయితే వాటి నుంచి నువ్వు పశ్చాత్తాపపడి తిరిగి ఏమన్నాడు, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్, నీ చెడు మార్గంలో నుంచి నువ్వు విడిచిన ఎడ అంటే వాటి నుంచి మారాలి. దేవా నన్ను క్షమించు అంటే సరిపోదు. దేవా క్షమించు, నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నాను అని మీకు ఎలా తెలియపరుస్తున్నాను, ఇలా తిరుగుతున్నాను ప్రభా, ఇంకా ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, ఆ విధమైనటువంటి ఆలోచనలు నేను ఆలోచనలకు తావునివ్వను, ఆ పుస్తకాలను చదవను, ఆ దృశ్యాలను చూడను, అటువంటి స్థలాలకి నేను వెళ్ళను. ఎందుకు? ఇవన్నీ నేను నొప్పిస్తాయి కాబట్టి. ఆ నొప్పి ద్వారా, ఆ పాపము ద్వారా ఏమవుతుంది, ఎడబాటు జరుగుతుంది. ఎడబాటు జరిగినప్పుడు వెంటనే నీవు ఫలము చూడవు, కానీ మెల్లిమెల్లిగా క్షీణత వస్తుంది నీ హృదయంలో, నీ యొక్క రిలేషన్షిప్లో క్షీణత కలుగుతుంది. దేవాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుని అనుభవించినటువంటి వారు కొద్దిగా ఏమయ్యాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకు నాకు జవాబు లేదు, ఎందుకు అనుభవం లేదు, ఎందుకో తెలుసా, నీకు తెలియకుండానే ఎక్కడో నువ్వు తప్పుట అడిగేసినప్పుడు అది దేవుని హృదయాన్ని నొప్పించింది. అందుకే ప్రభు అన్నాడు, డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, డోంట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నొప్పించబడినట్టయితే చెప్పి వెళ్ళిపోడు, చెప్పకుండా వెళ్తాడు. వచ్చినప్పుడు చెప్పి వస్తాడు, వెళ్ళేటప్పుడు చెప్పడు. ఎందుకు? నొప్పిని బట్టి. హల్లెలూయా. ఆ యొక్క హృదయ తాకిడిని బట్టి, ఆ నొప్పి, ఆ యొక్క బాధను బట్టి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి మనము దేవుని సమృద్ధిలో బ్రతకాలన్నా, దేవుని ఆశీర్వాదంలో ఎదగాలన్నా, దేవుని ఒక దీవెనలో ముందు కొనసాగాలంటే ముందుగా మన యొక్క హృదయాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఆమేన్. పరిశీలించుకుని ప్రభా నన్ను తెలిసినప్పుడు ఒకసారి ఆలోచించండి మీ జీవితం గురించి. మీరు ఏదైనా అటువంటి విషయాలు దేవుని హృదయానికి నొప్పించి, ఇది చేయటం లేదు పాస్టర్, అక్కడికి వెళ్ళటం లేదు పాస్టర్, నేను అది తాగటం లేదు పాస్టర్, నేను ఇది తినటం లేదు పాస్టర్, నేను డ్రగ్స్ చేయటం లేదు, అది కాదు ముఖ్యమైనది. నువ్వు ఏమి చెయ్యాలి అనేది ముందు ఆలోచించు. ఏం చేస్తే నేను దేవుని హృదయాన్ని సంతోష పెట్టగలను అది ఆలోచించు ముందు. చెయ్యనందుకు కాదు, చేసినందుకు దీవిస్తబడతావు. నువ్వు ప్రేమలో పడ్డావు కాబట్టి దేవునిలో ఏం చేస్తావు? ఎప్పుడైనా సరే మామూలుగా జీవితంలో కూడా ఎవరినైనా ప్రేమించినట్టయితే ప్రేమలో పడ్డప్పుడు ఏం చేస్తాం? ఏది చేసినా వారిని సంతోష పెట్టే విధంగా నడుస్తాం. అవునండి. కొద్ది కాలమైన వివాహం ఎవరికైనా, దాని తర్వాత మళ్ళీ ఎవరి దారిని ఆడిపోతుంటాడు, అందుకే విడాకులు అవుతుంటాయి. చూసారా? కానీ గమనించండి, నేను చెప్పేది ఏంటో, ఆ ప్రేమలో పడ్డప్పుడు ఏం చేస్తుంటాము? మనకి ఇష్టము లేకపోయినా వారిని సంతోషపెట్టి వారి హృదయాన్ని దోచుకోవాలని ఏం చేస్తామా చేయమా? చెప్పండి నిజం. అలాగే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే ఏం చేయాలండి? ఆయనకి ఏంటి ఇష్టము అనేది మనం ఒకసారి గమనించి దాని ప్రకారంగా నడిచినప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని మనము ఆకర్షిస్తాం. హల్లెలూయా. నేను అచ్చేయటం లేదు, నేను ఇచ్చేయటం లేదు, నేను అంత దరిద్రుడిని కాదు, నేను అంత పాపిని కాదు, అది కాదు ముఖ్యం. రేటింగ్ లేదు ఇక్కడ. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. ఆ వ్యక్తి ఏం చేస్తే నీకెందుకు? ఆయన సినిమాకి వెళ్తే నీకెందుకు? ఆ సినిమాకి వెళ్తే నేను సినిమాకి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళకూడదా? నన్ను అడక్కు. నీ దేవునికి సంతోష పెడుతుంటే నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బైబిల్ చదివాయంటే చెప్పడు, కానీ లేటెస్ట్ మూవీ పేరు అయితే నోటి మీద, పెదవుల మీదే ఉంటుంది జనాలకి. చూసారా? ఏం చెప్తున్నాను నేను? ఎందుకు ఇవన్నీ ఏం చేస్తున్నావు? ఇవన్నీ నన్ను సంతోష పెట్టుకోవడానికి వెళ్తున్నాను, ఆయన్ని సంతోష పెట్టాను కాదు. ఆయన సంతోష పెట్టేటువంటి విషయాలు ఏంటి అది గమనించాలి. ఆయన హృదయంని సంతోష పెట్టేటువంటి, ఆనందపరిచేటువంటి విషయాలు నేను లోబడి ఉండాలి. దాంట్లో నేను జోక్యం చేసుకోవాలి. దేవా నేను ఇది చేస్తున్నాను, ఎందుకు? నాకు దేవుడు అంటే ప్రేమ, నేను ఇస్తున్నా. నాకు ఇవ్వడం శక్తి కంటే నేను ఎక్కువ ఎందుకు? ఆయన ప్రేమని బట్టి, గునుగుతూ సనుగుతూ కాదు. నేను కష్టమైన, నాకు ఎంత బాధగా ఉన్నా, నాకు బాడీలో వీక్నెస్ ఉన్నా, నేను వచ్చి ప్రీచ్ చేయాలి. ఎందుకు? ఆయన సంతోష పెట్టాలి. హల్లెలూయా. ఆమేన్. అనేక సార్లు నేను జ్వరముతో వచ్చి వాక్యం ప్రకటించారు.
ప్రకటించకపోతే మీరందరూ మానేయరు కదా రావడం సంఘానికి. కానీ ఏంటి ఆ యొక్క ఆశ అట్లా ఆ విధంగా చేసినప్పుడు ఏమన్నా ప్రభా ఇది ఒక సాక్రిఫైస్గా నువ్వు తీసుకో ప్రభా, ఎందుకంటే నాకు ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత నొప్పి ఉన్నా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వచ్చి వాక్యం బోధిస్తున్నాను ప్రభా. అలాగా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఏం చేస్తే నేను సంతోష పెట్టగలను ప్రభువుని ప్రతిరోజు అడగాలి. మనల్ని మనం అడుక్కోవాలి. ప్రభు చెప్పడు. నువ్వు ప్రేమించే వ్యక్తిని వెళ్ళి నీకేం చేయాలంటే అంటారు. కానీ నువ్వు కనుక్కోవాలి వాళ్ళకి ఏం ఫేవరెట్ కలర్, ఏ డ్రెస్ ఇష్టమా, చీర ఇష్టమా, లేకపోతే ఇంకేదన్నా ఇష్టమా. అర్థమవుతుంది మీ అందరికీ? ఏ చాక్లెట్ ఇష్టం తెలియకపోతే ఏం చేస్తాం? అడగకపోతే తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఏం చేస్తాం? స్నేహితులను అడుగుతాం, వారి స్నేహితుల్ని. అవునండి? హల్లెలూయా. అందుకే పాస్టర్ మేము దేవుని స్నేహితులు మీకు చెప్తున్నాం. ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడో సంతోషిస్తాడో తెలియపరుస్తున్నాం. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతాం? మనం బలపరచబడతాం. సమృద్ధిలో బ్రతకాలి. ఆ పాపం, ఈ పాపం, ఆ పాపం అది కాదండి. దేవునికి నేను ఏ విధంగా సంతోష పెట్టగలను. హల్లెలూయా. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. సమయం కూడా అయిపోయింది. దీవించబడ్డారా? ఆశీర్వదించబడ్డారా? చూడండి, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సమృద్ధిలో బ్రతకాలి. కానీ అనేక ఆటంకాలు మనంతటా మనము చేసుకునే ఆటంకాలు ఉన్నాయి, సాతాను తెచ్చే ఆటంకాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి, కనువిప్పి ఆలోచించాలి, ప్రభు దగ్గర గోజాడాలి. ప్రభా నేను ఇంకోటి మరి ముఖ్యంగా ముగించే ముందు చెప్పేది, నేను ఏమి చేస్తే దేవుడు నేను సంతోష పెట్టగలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మరి మంచి సమయాన్ని ఇచ్చి మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ కృప మా మీద కుమ్మరించండి ప్రభా. మీ చిత్తం ప్రకారం మమ్మల్ని నడిపించండి. మరి మా హృదయాలతో మీరు మాట్లాడి ఏ అంశాల్లో మేము క్షమాపణ పొందాలో, ఏ అంశాల్లో మేము ఆ యొక్క అంశాలు వదిలేసి మిమ్మల్ని సంతోష పెట్టేటువంటి క్రియలు జరిగించడంలో మీరు మాకు సహాయపడమని, మాకు తెలియపరచమని, మీ దీవెనలో మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ కృపను మా మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.